సబ్సెట్స్ రాయటం వచ్చు కదా నీకు? సబ్సెట్స్ అంటే ఏం చెప్పి ఏమి? ఇప్పుడు ఒక సెట్లో ఫైవ్ ఒకటి 5 ఈజ్ నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అండ్ ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇంతవరకు. అయితే ఇప్పుడు మనం PQ అనేవి ఉన్నాయనుకో ఒక సెట్ A ఈక్వల్ టు PQ, దాని సబ్సెట్స్ ఏమైతాయి చెప్పగలవు? ఒక సెట్ లో ఈక్వల్ టు PQ. A ఈక్వల్ టు PQ, దానికి ఉన్న సబ్సెట్స్ ఏమి? P5 ఫస్ట్ 5 PQ ఇంకా PQ 4 సెట్స్. దాని ఫార్ములా ఏంటి? 2 పవర్ n. 2 పవర్ n. XYZ ఉందనుకో ఎన్ని వస్తాయి సబ్సెట్స్? యాక్చువల్లీ 5 X Y Z 5 X Y Z మళ్ళీ XY టర్మ్ రాదా? ఓ అవును XY XZ YZ XZ అయిపోయినాయి కదా. YZ అయిపోయింది కదా, YZ కూడా XYZ. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 8. 2 పవర్ చూసుకో ఎన్ని వస్తాయి? 2 పవర్ ఎన్ని? XYZ 3 ఉన్నాయి అంటే 2 పవర్ 3 అంటే 8. దట్స్ ఇట్. ఓకే, ఈ రోజు నీకు సబ్సెట్స్ తెలిసింది, నీకు సబ్సెట్ అంటే ఏంటో తెలిసింది, ఇంకొకటి ఏంటి A - B తెలిసింది, ఇంకొకటి ఏంటి డిస్జాయింట్ సెట్స్ తెలిసింది, అన్ని తెలిసింది. ఈ రోజు మనం ఈక్వల్ సెట్స్. వాట్ ఆర్ ఈక్వల్ సెట్స్? నీకు అసలు ఇందులో ఏమైనా కష్టం ఉందా? అసలు ఈ సెట్స్ అనే టాపిక్ లో ఏమైనా కష్టం ఉందా? ప్రతి డెఫినేషన్ దాంట్లోనే ఉంది, దాని నేమ్ లోనే ఉంది, అవునా కదా? ప్రతి డెఫినేషన్ దాని నేమ్ లోనే ఉంది. ఈక్వల్ సెట్స్ అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు A ఈక్వల్ టు B అని, A ఈక్వల్ టు 2 అనుకుందాం, B ఈక్వల్ టు 2 అనుకుందాం. ఇప్పుడు ఏమైతుంది? A ఈక్వల్ టు 2నే, B ఈక్వల్ టు కూడా 2నే. ఇప్పుడు ఏమైతుంది? A ఈజ్ ఈక్వల్ టు B అంటామా అనమా దీన్ని? A ఈక్వల్ టు B. మరి A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు 5 ఉంది. ఇప్పుడు ఏమంటాం మనం? నాట్ ఈక్వల్. A ఈజ్ నాట్ ఈక్వల్ టు B. అట్లాగే ఈ సెట్స్ లో కూడా ఈక్వల్ సెట్స్ అంటే ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A ఈజ్ ఇన్ B, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ B. అప్పుడు ఏమైతే 2 సెట్స్ ఈక్వల్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ ఈజ్ ఇన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A. అప్పుడు మాత్రమే ఈక్వల్ సెట్స్ అంటే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యూజువల్ గా మనం 1 2 3 లా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈక్వల్ కాదు, ఇప్పుడు A C D A is equal to B, equal to C and D equal to D. ఎందుకని అంటే ఆర్డర్ సేమ్ ఉండాల్సిన అవసరము లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్డర్. అంటే ఆర్డర్ ఎలా ఉన్నా కూడా ఈ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయా లేవా? 1 ఉందా? 1 ఉంది. 2 ఉందా? 2 ఉంది. 3 ఉందా? 3 ఉంది. ఇక్కడ కూడా సేమ్ 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది. సో ఆర్డర్ ఎలా అన్నా ఉండండి, ఆ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి, ఈ ఎలిమెంట్స్ అన్ని అందులో. సపోజ్ ఇందులో 1 కూడా ఉండదు. ఇప్పుడు A ఈక్వల్ టు B అవుతుందా? A ఈక్వల్ టు B కాదు. ఎందుకు కాదు? 5 అనేది ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా ఉంది, అవునా కదా? సో మనం దీన్ని ఏమంటాము? ఇట్లా ఉంటే ఇక ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉంటే B అవుతుంది, కానీ A ఈజ్ ఈక్వల్ టు B కానీ కాదు. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఈక్వల్ సెట్ అంటే ఏంటమ్మా? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A should be present in B and రెండు ఉండాలి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ B ఆల్సో. మరి ఇప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ నువ్వు చెప్పింది ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్
A should be present in B. B. మరి ఇందులో ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ ఎక్స్ట్రా ఒకటి ఉంది. అందుకని ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ బి అంటే ఇంతవరకే వస్తుంది అర్థం. ఓకే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాలి, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ఏ. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ సబ్సెట్ Subset ఆర్ of ఈక్వల్ టు బి అంటాం. సబ్సెట్, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కదా, అంటే 1 2 3 1 2 3 ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి ఏ అనేది B కి సబ్సెట్ అవుతుంది అండ్ ఈక్వల్ కూడా అయింది. సో B ఆల్సో సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు A. ఇట్లా అయినప్పుడే if A is subset equal to B and B is subset or equal to A, then A equal to B. Equal sets అంటే ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ బోర్డ్ పైన రాస్తాను, విచ్ ఆర్ ఈక్వల్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ చెప్పాలి, వాటితో పాటు అవి ఎందుకు నాట్ ఈక్వల్ అది. రజా ఇప్పుడు చెప్పమ్మా, ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు ద ఫస్ట్ 3 న్యాచురల్ నంబర్స్ ఈక్వలా కాదా? ఈక్వల్. ఎందుకైతే ఎందుకంటే ఫస్ట్ 3 న్యాచురల్ నంబర్స్ 1 2 3 సో ఈక్వల్ అవుతాయి. ఓకే, ఈక్వల్ టు పెడతావా నువ్వు, నేను పెట్టావా నువ్వు? వెరీ గుడ్, కూర్చో. సి ఈక్వల్ టు ఏబిసిడి, డి ఈక్వల్ టు డిసిఏబి ఈక్వల్. ఎందుకు? సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అందులో ఇందులో? షఫల్ అయి ఉంది. ఓకే, వెరీ గుడ్, పెట్టేసి. నెక్స్ట్ ఈక్వల్ టు ఏఈఐఓయు, the set of vowels in English alphabet. ఎందుకంటే vowels are AEIOU, right? That is also equal. Next, 4 8 12 16, 8 4 16 18 not equal. Why? Because elements are not same. Very good, elements are not same. Very good. Not equal పెట్టాలి, equal పెట్టా. Right. Next, 2 4 6 8 10. X is a Positive even integer less than 10 ఈక్వల్ అవుతాయా కావా? ఎందుకు? పాజిటివ్ అంటే ఇవి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్. ఓకే, పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఏమొస్తాయి? 2 4 6 8 10 అవును ఈక్వల్ వస్తాయి. మరి ఇందులో ఏముంది? ఇక్కడ x ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ లెస్ దాన్ 10, అక్కడ ఏమొస్తాయి? లెస్ దాన్ 10 కాబట్టి 2 4 6 8 ఈక్వల్ అవుతాయా కావా? X is a multiple of 10. Very good. B equal to 10 15 20 35 30. Multiple 10 multiples ఏంటి? 10 20 30 40. కానీ ఇక్కడ 5 multiples. Very good, these are 5 multiples, so not equal. దీనికి ఏం చేయాలంటే నువ్వు రీజన్ చెప్పాలి. ఏమున్నాయి అక్కడ? 1 2 3 10 ఉన్నాయి. నాట్ ఈక్వల్ టు అని నేనే రాశాను కదా, నాట్ ఈక్వల్ టు అని రాస్తే ఎందుకు నాట్ ఈక్వల్ అన్న రీజన్ చెప్పాలి. చెప్పు. 1 2 3 x belongs to n and 1 is less than x is less than 10. What does it mean? The x value must be in between 1 and 10. 1 and 10 మధ్యలోనే ఉంటాయి. 1 and 10 మధ్యలో ఏమున్నాయి నంబర్స్? 1 2 3 మళ్ళీ 1 కూడా ఉందా? 1 and 10 మధ్యలో 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 9 ఈక్వల్ అయితే ఎందుకు కాదు ఈక్వల్ చెప్పు ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ 2 to 9 ఉన్నాయి, 1 లేదు 10 లేదు, అందుకని నాట్ ఈక్వల్. వెరీ గుడ్. నెక్స్ట్ 2 4 6 8 10 not equal to x is equals to 2 plus 2n plus 1 and x belongs to n. Why not equal? Because 2n plus 1 is odd. Very good, Naraja. 2n plus 1 is an odd number, but here given 2 4 6 8 10 is even number, so these both are not equal. Next, 5 15 30 45 is not equal to x. X is a multiple of 15.
ma'am, because multiples of 15, but 5 is not a multiple of 15. వెరీ గుడ్ ఆరాధ్య, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో 5 is not a multiple Multiple of of 15. So these two sets are not Not equal. ఓకే, వెరీ గుడ్. ఇప్పటిదాకా నీకు మనం ఏం చెప్పుకున్నాం? ఈక్వల్ సెట్స్ గురించే చెప్పుకున్నాం. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి చెప్పు? Sets in which all elements which are present in A must be in B, and elements which are present in B must be in A. A is subset are equal to A, Ah, B is subset are equal to A. Then we say A equal to B. ఓకే, అదొకటి అర్థమైంది. ఈక్వల్ సెట్స్ అంటే ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి అనే విషయం అర్థమైంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పటి వరకు ఆరాధ్య, ఇప్పటిదాకా ఈక్వల్ ఇవన్నీ నువ్వే రాసావు కూడా, అంటే నీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నీకు ఇప్పుడేమైనా డౌట్లు ఉంటే ఇందులో ఇప్పుడే అడుగు. డౌట్స్ ఏమన్నా? ఇప్పుడు A సబ్సెట్ ఆఫ్ B, B సబ్సెట్ ఆఫ్ C, అండ్ C సబ్సెట్ ఆఫ్ A. మ్యామ్, ఇప్పుడు A B C మూడు అది ఈక్వల్ అవుతాయా? ఈక్వల్ అవుతాయా కావా? ఇదేనా నీ డౌట్? Ah. అయితే సరే, ఇప్పుడు A is subset are equal to B. B And B is subset are equal to C. And C is subset are equal to E. Then A equal to B equal to C. డెఫినెట్ గా అవుతాయి ఆరాధ్య, డెఫినెట్ గా ఇవి ఈక్వల్ అవుతాయి. ఎందుకు అవుతాయి? ఏ బి కి సబ్సెట్ అయింది, బి దేనికి సబ్సెట్ అయింది? సి కి సబ్సెట్ అయింది. ఈక్వల్ కూడా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ సి దేనికైంది? మళ్ళీ సైకిల్ లాగా తిరిగి ఏ కి వచ్చేసింది. కాబట్టి డెఫినెట్ గా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అవుతుంది. వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ఇంకా పోతే నేను కొన్ని అడుగుతాను, అది చెప్తావా? నువ్వు ఎట్లాగో 3 సెట్స్ అడిగావు కదా, నేను 3 సెట్స్ లోనే నేను ఇఫ్ ఏ ఈక్వల్ టు ఫాలో, A is the set of letters follow. B is the set of letters. Set of letters and flow. C is the set of letters. ఇవి ఇప్పుడు ఈక్వల్ అవుతాయా కాదా? కాదు, ఎందుకంటే ఫాలోలో ఉన్న లెటర్స్ అన్ని కూడా ఇందులో అంటే ఉన్నాయి. ఓకే, అసలు ఫస్ట్ ఉందా లేదా చూడు. ఓకే, అవును, అన్ని ఈక్వలే. A is equal to F O L L O. డబుల్ రాయకూడదు కదా, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ మనం రాయాలి. డిస్టింక్ట్ ఉన్నాయా లేవో చూసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ బి ఏముంది? ఫ్లో, L O W. నెక్స్ట్ సి ఏముంది? wolf, W O L F. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అవుతుందా? ఈక్వల్ టు సి. ఆల్ ఎలిమెంట్స్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు C సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు. నువ్వు అడిగిన క్వశ్చన్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ అసాసినేషన్ ఈక్వల్ టు B equal to station. ఈ రెండు ఈక్వల్ కాదు చూడు. ఫస్ట్ ఏ రాయాలి. A ఈక్వల్ టు S I N T O. B equal to S T A T I O N. సేమ్ ఉన్నాయా? S S S I I N N T O O. ఉన్నాయి కదా. అంటే ఏ సబ్సెట్ ఈక్వల్ టు బి and B subset are equal to A. B అయిపోయింది కదా. అర్థం. ఇప్పటి వరకు మనకు మొత్తం అర్థమైంది. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటో అర్థమైంది. నెంబర్స్ ఎలిమెంట్స్ ఎలా రాసినా కూడా
అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో మనం ఈ సెషన్ క్లోజ్ చేసి నెక్స్ట్ సెషన్ లో మనం ఫైనైట్, ఇన్ఫైనైట్ సెట్స్ అండ్ కార్డినల్ నంబర్ ఇవి తెలుసుకొని ఈ చాప్టర్ క్లోజ్ చేస్తాం.